కార్వేటి నగర మండలం ఇంద్రానగర్ లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. బ్రేకింగ్ మనం చూస్తున్నాం. మృతి చెందిన కోళ్ల శాంపిల్స్ భోపాల్ ల్యాబ్ కు అధికారులు పంపారు. భోపాల్ ల్యాబ్ రిపోర్ట్ లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. మరో 7,000 కోట్లను పశుసంవర్ధక శాఖ అధికారులు గుంతలో పూడ్చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ గోపీనాథ్, మొత్తానికి చిత్తూరు జిల్లాలో అయితే బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. 3 రోజుల్లో 1,500 కోళ్లు మృతి చెందడం కలకలం రేగినట్లుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది అసలు అక్కడ? గత వారం రోజుల నుంచి కూడా చిత్తూరు జిల్లాలో ఇట్లా పలమనేరు, పుంగనూరు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్నాయి. కోళ్ల ఫారాలకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా రైతులు చాలా నష్టపోవడం జరిగింది. వారం రోజుల నుంచి ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ఇది మర్చిపోక ముందే, అంటే అక్కడ దాదాపుగా 28,000 కోళ్లు చనిపోతే ఇంకొక 2,000 కోళ్లను మాత్రం పూర్తి స్థాయిలో కూడా గుంతలు తవ్వి పాతివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, అదేవిధంగా అక్కడ పూర్తి స్థాయిలో సహాయ చర్యలు చేసినటువంటి సిబ్బందిని వీళ్ళకందరికీ కూడా అధికారులు క్వారంటైన్ నిర్వహిస్తున్నారు 15 రోజుల పాటు. అయితే ఇది మర్చిపోక ముందే జీడి నెల్లూరులో కూడా నిన్నటి నుంచి బర్డ్ ఫ్లూ విలయతాండం చేస్తుంది. గోపీనాథ్ అనేటటువంటి ఒక రైతుకి సంబంధించిన పౌల్ట్రీ ఫారం లో దాదాపుగా 8,000 కోళ్లు అతను పెట్టుకొని పెంచుతూ వస్తున్నారు. దాదాపుగా 30 రోజులు గడిచింది. ఇక చేతికి పంట వస్తుందన్న తరుణంలో, ఇంకా కోళ్లు అమ్ముకోవచ్చు అన్న తరుణంలో ఒక్కసారిగా ఈ బర్డ్ ఫ్లూ వచ్చి దాదాపుగా నిన్నొక్క రోజే 1000కి పైగా కోళ్లు చనిపోవడం జరిగింది. మిగిలిన కోళ్లన్నింటినీ కూడా నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా జేసీబీల సహాయంతో గొంతులు తవ్వి పూర్తి స్థాయిలో కూడా పూడ్చివేస్తున్నారు. అయితే ఈ బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి కోళ్లకు సంబంధించి మాత్రం ఎవరు కూడా తినద్దన్నట్టు కూడా ఇప్పటికీ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆ ప్రాంతానంతా కూడా జీడి నెల్లూరుతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల అన్నింటినీ కూడా ఇందిరానగర్ కాలనీ ఇట్లా కొన్ని ప్రాంతాలన్నింటికి కూడా ఇది స్ప్రెడ్ కాకుండా అక్కడ ఉన్నటువంటి కోళ్ల ఫారాలకు కూడా పూర్తి స్థాయిలో కూడా రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటున్నారు. అయితే నష్టపోయిన రైతులకు మాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకుంటుందంటూ కూడా ఇప్పటికీ కూడా జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం చిత్తూరు జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా కూడా గత వారం 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున బర్డ్ ఫ్లూ విలయ తాండవం చేస్తుంది. ఇప్పుడు జీడి నెల్లూరు వరకు కూడా ఇది సోకిందని మనం చెప్పుకోవచ్చు. అయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా స్ప్రెడ్ కాకుండా చర్యలు తీసుకోవాలనేది పౌల్ట్రీ ఫారానికి సంబంధించిన రైతులు, వ్యాపారస్తులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.